ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసింది సిట్ 300 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలున్నాయి. 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 268 మంది సాక్షులను ప్రశ్నించినట్టుగా తెలిపింది సిట్. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. మొత్తంగా 300 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలున్నాయి. అలాగే 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొనింది సిట్. మొత్తంగా 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా ఆ ఛార్జ్ షీట్ లో సిట్ తెలియజేసింది. మొత్తంగా 62 కోట్లు సీజ్ చేసినట్టుగా ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. మొత్తంగా 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మొత్తంగా 300 పేజీలతో ఆ ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడం జరిగింది. అలాగే అందులో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా ఉన్నాయి. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను వేసింది సిట్. 300 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ నివేదికలు కూడా కనిపిస్తున్నాయి. 62 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టుగా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా కూడా సిట్ అందులో తెలియజేసింది. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఆయన అరెస్ట్ ఉండబోతుంది అంటూ కూడా మనం వార్తలు విన్నాం. మొత్తంగా 300 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది సిట్. ఆ ఛార్జ్ షీట్ లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ నివేదికలున్నాయి. 62 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీజ్ చేసినట్టుగా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అలాగే 268 మంది సాక్షులను ఇప్పటి వరకు ప్రశ్నించినట్టుగా తెలిపింది సిట్. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కి సంబంధించి సిట్ దాఖలు చేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కి సంబంధించి అలాగే మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు లైవ్ లో. వినయ్, మిథున్ రెడ్డి విచారణ ఎంతవరకు వచ్చింది? అలాగే ఛార్జ్ షీట్ ఒకటి దాఖలు చేసింది సిట్, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నల్ని 6 గంటల నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు. ఈ లిక్కర్ కుంభకోణంలో అనేక కోణాల్లో ఎంపీ మిథున్ రెడ్డిని విచారిస్తా ఉన్నారు. అయితే ఈ లిక్కర్ కుంభకోణంకు సంబంధించి ప్రైమరీ ఛార్జ్ షీట్ ని సిట్ బృందం సిద్ధం చేసింది. మొత్తం 300 పేజీలతో ఈ నివేదికను కూడా జడ్జికు సమర్పించినట్టు కూడా మనకి ఆ సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా మొత్తం అటు ఈ లిక్కర్ కుంభకోణం ఏ విధంగా సాగింది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అన్ని కోణాల్లో కూడా పూర్తిగా దాదాపు 300 పేజీలు సిద్ధం చేసి అవన్నీ కూడా జడ్జికి సబ్మిట్ చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయం నుంచి అత్యంత భద్రత మధ్య పోలీసులు సిట్ అధికారులు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ జడ్జికి సబ్మిట్ చేశారు. అయితే దాంట్లో భాగంగానే
ఆ ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా మనం చూసుకుంటే 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా పెట్టినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంతో పాటు 62 కోట్లు సీజ్ చేసినట్టు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది కూడా సిట్ అని మనం చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిగా 268 మందిని సాక్షులను విచారించినట్టు ఆ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. ముఖ్యంగా ఇప్పటికే ఎప్పుడైతే ఈ లిక్కర్ కుంభకోణంకి సంబంధించి విచారణ స్టార్ట్ అయిందో దాంట్లో భాగంగానే 268 మందిని విచారించినట్టు కూడా సిట్ దాంట్లో మెన్షన్ చేసింది. దాంతో పాటు 11 మందిని ఇప్పుడే అరెస్ట్ చేసింది. మరోవైపు 40 మంది ఆ ప్రధాన నిందితులుగా కూడా దాంట్లో మెన్షన్ చేసింది. ఓవరాల్ గా ఈ డబ్బు అంతా కూడా ఎటు మళ్లించారు, ఎక్కడెక్కడ పెట్టారని దానిపైన కూడా ఆ సిట్ బృందం దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది. ఆసుపత్రులతో పాటు బంగారం కొండ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్టు కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ముఖ్యంగా దాదాపు ఒక 6 గంటల నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని అనేక కోణాల్లో విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ లిక్కర్ కుంభకోణంలో ఎవరైతే ఆ బెనిఫిట్ పొందినట్టు అటు సిట్ భావిస్తా ఉందో ఆ తర్వాత అత్యంత కీలక పాత్ర మిథున్ రెడ్డి దాన్ని కూడా సిట్ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే కీలక పాత్రధారి సూత్రధారితో పాటు మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అని సిట్ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అన్ని కోణాల్లో ఉదయం దాదాపు 6 గంటల నుంచి మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలో విచారిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన విచారణ కూడా కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 11 మంది ఇంతకుముందు విచారించి అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక నివేదిక తీసుకున్న నేపథ్యంలో దాని నుంచి ఇవన్నీ బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్ రెడీ చేసి మిథున్ రెడ్డిని అడుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి విచారణ అయితే సిట్ కార్యాలయంలో కొనసాగుతా ఉంది. మరోవైపు ఈ ప్రైమరీ ఛార్జ్ షీట్ ని జడ్జికి సబ్మిట్ చేశారు. అయితే విచారణ అనంతరం ఇప్పుడు కూడా ప్రైమరీ ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేశారు కనుక అటు మిథున్ కూడా అరెస్ట్ చూపించే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతుంది. రైట్ వినయ్, థ్యాంక్ యూ.